నల్గొండ జిల్లా నకరేకల్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్నా కైలాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ గత సంవత్సరం 1000 మందికి ఉచితంగా కంటి పరీక్షలు ఆపరేషన్లు చేయించామని ఈ సంవత్సరం కూడా నకరేకల్ నియోజకవర్గ 6 మండలాల్లో ఉచిత శిబిరాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు, కళ్లద్దాలు అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ పుష్పగిరి హాస్పిటల్స్లో సౌజన్యంతో ఈ శిబిరాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. శిబిరానికి హాజరైన వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. 40 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున పబ్లిక్ తరలివచ్చారు. ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పుష్పగిరి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షలతో పాటుగా ఆపరేషన్స్, అద్దాలు కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మా ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా చేపట్టడం జరుగుతాం. పెద్దలు పుష్పగిరి హాస్పిటల్ చైర్మన్ గారు గోవిందారి గారు గత సంవత్సరంలో ఒక 1000 మంది పైచిలకు కంటి పరీక్షలు చేసి ఒక 700-800 మందికి ఆపరేషన్స్ చేసి ఒక 200-300 మందికి కంటి అద్దాలను కూడా ఇవ్వటం జరిగింది. ఈసారి మన నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు, 2 మున్సిపాలిటీలలో ఒక్కొక్క మండలంలో 5 రోజుల పాటు క్యాంపులు నిర్వహించి పరీక్షలు చేసి ఆపరేషన్ అవసరం ఉన్నటువంటి వాళ్లకు బస్సుల ద్వారా హైదరాబాద్లోని వారి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడే ఆపరేషన్ చేసి ఒక రోజంతా అక్కడనే అడ్మిట్ చేసుకొని పేషెంట్ను అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాత మరుసటి రోజు మెడిసిన్ ఇచ్చి వారిని తీసుకొచ్చి వాళ్ళ సొంత ప్రాంతంలో దించిపోయేటువంటి ఒక ఏర్పాటును కూడా చేస్తూ ఉన్నాడు. ఆ తదుపరి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఈ ఆపరేషన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా చెక్ చేసి మెడిసిన్ ఎట్లా వాడుతూ ఉన్నారు, కంటి పరిస్థితి ఎట్లా ఉన్నది, ఏమేం ప్రికాషన్స్ తీసుకుంటారు, వారికి అద్దాలు లేకుండా కంటి చూపు కనిపిస్తుందా, లేకుంటే అద్దాలు వాడాలన్నా, ఆ వాడితే అద్దాలను కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు నుంచి మొదలై 4 రోజుల పాటు నకరేకల్ మండలం, నకరేకల్ రూరల్, నకరేకల్ టౌన్ సంబంధించి ఇక్కడ పరీక్షించబడుతుంది. ఇది అయిపోయిన వెంటనే 1 రోజు 2 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ కేతుపల్లి మండలంలో ఒక 5 రోజుల పాటు క్యాంపులు నిర్వహిస్తాం. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ కట్టంగూరు మండలం, అది అయిపోయిన వెంటనే నార్కడపల్లి మండలం, అది అయిపోయిన వెంటనే చిట్యాల మండలం, అది అయిపోయిన వెంటనే రావణపేట మండలాలలో ఈ క్యాంపులు నిర్వహిస్తాం. నెల రోజుల పాటు పరీక్ష చేయటం ఒక భాగం అయితే వీళ్ళని ఫాలోఅప్ చేసి ఆపరేషన్ చేపియటం అనేటువంటిది మరొక 2 నెలల ప్రోగ్రాంగా మేము పెట్టుకున్నాం. మొత్తంగా 3 నెలల నుంచి 4 నెలల వరకు ఈ ప్రోగ్రాం తీసుకొని ఒక టాస్క్గా ఈ కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. కాబట్టి కంటి చూపు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు, కంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పరీక్ష చేసుకోండి. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా మీ కంటిని తప్పకుండా పరీక్ష చేసుకొని మీ కంటికి ఏ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం మళ్ళీ పెరగకుండా నియంత్రించి మీ కంటిని పరిరక్షించుకునేటువంటి కార్యక్రమం మీరు తీసుకోండి. మేము మీకు సేవ చేయడానికి, మీకు సర్వీస్ చేయడానికి మా ఉద్దీపన ఫౌండేషన్ అట్లాగే పుష్పగిరి హాస్పిటల్ ఇద్దరం కలిసేసి కోఆర్డినేషన్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. ఈ కార్యక్రమాన్ని మా మిత్రులు సతీష్ కానీ అట్లాగే ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి శ్యామ్ వీళ్ళిద్దరూ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. మీరు వీరి సహకారం కూడా ఏదన్నా అవసరం ఉంటే తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి హాజరైనటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా సూపరింటెండెంట్ శోభారాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.